హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను బియ్యం రొట్టె తయారు చేస్తున్నాను. తయారీ విధానం చెప్తాను. ఒక బౌల్ తీసుకొని దాంతో బియ్యం పిండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్టు, కొత్తిమీర, జీలకర్ర, నువ్వులు, శనక్కాయ పప్పులు కచ్చాపచ్చాగా మిక్సీకేసి కలపాలి. అంత వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మెత్తగా పల్లీలు ఇలా చేసుకొని వేయాలన్నమాట. కచ్చాపచ్చాగా మెత్తగా వేయకుండా కచ్చాపచ్చాగా వేయాలి. ఇప్పుడు వాటర్ వేసుకొని పిండిని బాగా కలిపి దీన్ని ఒక తడి బట్ట పైన ప్లాస్టిక్ కవర్ మీద అయినా వేసి చేయొచ్చు. నేను తడి బట్ట మీద వేసి బాగా తట్టేసి ఇలా చేసిన తర్వాత పెన్నం పొయ్యి మీద పెట్టి వేడెక్కినాక ఆయిల్ వేసి వేసేయడమే. అంతే, బియ్యం రొట్టె తయారీ. చాలా ఈజీ, ఎంతో టేస్టీగా, చాలా చాలా బాగుంటుంది. పొద్దున్న టిఫిన్కైనా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్ లాగా అయినా తినొచ్చు. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదా. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. తింటే వదలరు. చాలా చాలా బాగుంటుంది. మా పిల్లలకి చాలా ఇష్టం. ఈరోజు నేను మార్నింగ్ టిఫిన్కి ఇదే చేశాను. క్రంజీగా కరకరలాడుతా ఎంతో టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్